వెల్కమ్ టు సర్కార్ ఇండియా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మాజీ మంత్రి ఎన్టీఆర్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, గద్దె రామ్మోహన్ రావు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెట్టెం రఘురాం బాటలో నడవాలని సూచించారని, ఆనాటి నుంచి నేటి వరకు నెట్టెం రఘురాం అడుగు జాడలో నడుస్తున్నారని తెలిపారు. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ నెట్టెం రఘురాం మహోన్నత నాయకుడని కొనియాడారు. ఇది చిన్నది కానీ అని అందరూ అనుకున్నాం, నేనే కాదు అందరూ అనుకుంటున్నా, అందరి భావన అదే. నేను రఘురాం గారితో అంటే మీలాంటి ఉద్యమకారులు రాజకీయాలకు అవసరం, మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని రఘురాం గారు 4 ఏళ్ల క్రితమే నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, రైతు దిక్కుదోసని స్థితిలో ఉన్నాడు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంగా మళ్ళీ రైతుల్ని ఆదుకునే ఒక కార్యక్రమం, వ్యవసాయాన్ని మళ్ళీ పండగలా మార్చే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైంది. అదే సందర్భంలో రఘురాం గారు లాంటి ఒక సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్గా బాధ్యత తీసుకోవటం ఈ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులందరి అదృష్టంగా నేను భావిస్తూ, ఈ పదవీ కాలంలో మొత్తం రాష్ట్రంలోనే సహకార బ్యాంకులకి మన కేంద్ర సహకార బ్యాంకు ఆదర్శ బ్యాంకుగా రూపొందుతుందని, నెట్టెం రఘురాం గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులకి ప్రయోజనం జరుగుతుందని